చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని అంశాలని ప్రస్తావించారండి. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సీక్వెన్స్ చూడండి. 2021 నవంబర్ నుంచి 2024 మే నెల వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ముఖ్యమంత్రి, ఈ మధ్యలో జరిగినటువంటి అంశాలన్నిటినీ చాలా స్పష్టంగా ఎంత క్లియర్ కట్గా విత్ డేట్స్, ఏ డేట్లో ఏం జరిగింది అనేటువంటి విషయాల్లో, ఇదంతా కూడా సిట్ నివేదిక అండి. సిట్లో చాలా స్పష్టంగా వెల్లడైనటువంటి వాస్తవాలు ఇవన్నీ. వాటిని ప్రజల ముందు ఉంచితే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు చూడండి. అసలు టెండర్స్ అనేవి ఫైనలైజ్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చి నెలలో ఫైనలైజ్ అయ్యాయండి. కానీ దాన్ని మే 15, 2024 టెండర్స్ ఓపెన్ అయ్యాయట. అదే రోజు సప్లై ఆర్డర్ కూడా ఇష్యూ అయిందటండి. అసలు ఇటువంటి రాతల్ని ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా సైకోలు కావచ్చు, వాళ్ళకి మెదడు అనేది బుర్రలో ఉందా లేదా మోకాల్లో, కనీసం మోకాల్లో ఉన్నా కూడా ఇలాంటి మాటలు ప్రచారం చేయరంట. అంటే అంత దుర్మార్గం. ఆ రోజే టెండర్స్ ఓపెన్ అయ్యాయట, అదే రోజు సప్లై ఆర్డర్ ఇష్యూ అయిందట. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇదంతా తతంగం జరిగిపోయింది. సో దీనికి మాకు ఏ విధమైనటువంటి బాధ్యత లేదని